హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 12వ తేదీన విజయదశమి రోజున ముగిస్తున్నాయి. ఈ 9 రోజుల్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపంలో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజిస్తారు. ఇక దుర్గాదేవి 5వ రోజున దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు. జాతకంలో దోషాల వలన ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా జాతకంలో సమస్యలు ఉన్నవారు ఈ 5వ రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి పెట్టండి చాలు. ఇక మీ జాతకమే మారిపోతుంది. జాతక దోషాలు పూర్తిగా పోయి తిరిగి లేని రాజయోగం పడుతుంది. ఇక ఈ దుర్గాదేవి నవరాత్రులలో ఖచ్చితంగా 5వ రోజున ఇలా దీపం పెట్టండి చాలు. ఇక మీ కష్టాలన్నీ మటుమాయం అవుతాయి. ఇక 5వ రోజున దీపంలో ఏది వేసి వెలిగిస్తే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకున్న దోషాలు తొలగిపోయి మనకు అదృష్టం ఎలా పడుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దసరా నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని విశిష్టమైన అలంకరణలో కొలుస్తారు. ఒక్కో రోజు ఒక్కో రంగు చీరలో అలంకరించి భిన్న ప్రసాదాలను నివేదిస్తారు. ఈ నవరాత్రులలో దేవి అలంకరణల గురించి కూడా తెలుసుకుందాం. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగ సందర్భంగా 9 రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తూ జరుపుకునే పండుగ ఇది. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి కొలుస్తారు. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేక దినాలుగా జరుపుకుంటారు. ఇక 1వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. ఈ రోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఈ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహం పొందితే సంవత్సరం చేసే పూజలన్నీ ఫలితాలు వస్తాయి. ఈరోజు ప్రసాదంగా అమ్మవారిని పులిహోరం నివేదిస్తారు. సామూహిక శక్తిని సూచించేది శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె, ప్రకృతి స్వచ్ఛతను ప్రతీక. ఇక 2వ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకరం. అమ్మవారి కాషాయం లేదా నారింజ రంగు చీరలో అలంకరిస్తారు. ప్రసాదంగా కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, కొబ్బరి లడ్డూలుగా సమర్పిస్తారు. ఇక 3వ రోజు అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటిగా జీవన ఆరాధనం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపత్రును ధరించి దర్శనమిస్తుంది. ఆదిభుక్షమైన ఈశ్వరుడికి భిక్షం పెట్టిన దేవత అన్నపూర్ణ దేవి. ఈవను ధ్యానిస్తే మేధశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణ, సమయ స్ఫూర్తి, భక్తి శ్రద్ధలతో ఐశ్వర్యం కలుగుతుంది. మానవుని సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరాత్యం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపత్రం అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తులు పోషణ భారంగా అమ్మ వహిస్తుంది. ఈరోజు అమ్మవారి స్వరూపాన్ని అన్నపూర్ణగా మరియు కుష్మాండదేవిగా కూడా ఆరాధిస్తారు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణ భక్తులుగా కొలుస్తారు. అసలు అన్నపూర్ణ దేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని అమ్మను కొలిచే వారి గృహం సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. మన హిందూ మతంలో అన్నపూర్ణ దేవి లేదా అన్నపూర్ణ దేవి ఆహార దేవత. ఆమె పార్వతీదేవి యొక్క అవతారం. సారాంశంలో శక్తి యొక్క అనేక రూపాలలో ఒకటి. ఈ అవతారాలలో ఆమె అన్ని జీవరాశులు పోషిస్తుంది. కాబట్టి హిందువులకు అన్నంను పవిత్రంగా భావిస్తారు.
ఇక 4వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ రోజున అమ్మవారిని గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. ప్రసాదం చక్కెర పొంగలి సమర్పిస్తారు. శ్రీ మహాలక్ష్మి అలంకార అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. ఈరోజు పద్మసినిగా దర్శనమిస్తుంది. ఇక 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి. ఈ రోజున అమ్మవారి కుంకుమ లేదా ఎరుపు రంగు చీరను అలంకరిస్తారు. ప్రసాదంగా దద్దోజనం క్షీరన్నం సమర్పిస్తారు. 5వ రోజు అమ్మవారిని స్కందమాత అంటారు. తన బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్బలమైన తల్లిని సూచిస్తుంది. ఆమె శిశు రూపంలో స్కందంతో కలిసి ఉంటుంది. ఇక 6వ రోజు శ్రీ సరస్వతి దేవి. 6వ రోజున చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారంలో అమ్మ దర్శనమిస్తుంది. త్రిశక్తులతో ఒక మహాశక్తి సరస్వతి దేవి. ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. ప్రసాదం కేసరి లేదా పరమన్నం నివేదిస్తారు. 7వ రోజు దుర్గాదేవి. దుర్గాతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం కుమారుడైన దుర్గముడు అనే రాక్షసుని సహకరించింది. అష్టమి రోజునే కనుక ఈ రోజున దుర్గాష్టమి అని దుర్గమ్మని సహకరించి అవతారం కానుక దేవిని దుర్గా అని పిలుస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరించి శాకన్నం నివేదిస్తారు. 8వ రోజు శ్రీ మహేశ్వరి మర్దిని. ఈ రోజున అమ్మవారిని ముదురు ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. నైవేద్యం చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు. మహిషాసురుని అంతమించడానికి దేవతలందరూ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. ఇక 9వ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి. నవరాత్రుల్లో చివరి రోజున దుర్గాదేవిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు. ఆమె ఆనందం, దీవెనలు, సానుకూలతను సూచిస్తుంది. ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ చీరలో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం అన్ని నివేదిస్తారు. ఇలా ఈ నవరాత్రి 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాలతో పూజిస్తారు. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైనవి. అయితే మన జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోవాలి అంటే ఈ నవరాత్రులలో 5వ రోజున ఇలా దీపాన్ని వెలిగించండి చాలు. ఇలా వెలిగించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కుతాయి. కాబట్టి ఈ శక్తివంతమైన 5వ రోజున ఇలా దీపాన్ని వెలిగించండి చాలు. ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక 5వ రోజు చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మానవ జీవితంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి ఈ దీపం బాగా ఉపయోగపడుతుంది. జాతకంలో దోషాల నుండి బయటపడతారు. ఏమీ లేదండి, ఈరోజు 5వ రోజున సోమవారం రోజున చక్కగా తలంటు స్నానం చేసుకొని మీ ఇంట్లో పూజా గదిలో ఉదయం 10 గంటల లోపే దుర్గామాతకు ఇలా దీపం వెలిగించాలి. అయితే దీపం ఎలా పెట్టాలి అంటే ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపం పెట్టాలి. ఆ దీపంలో 2 యాలకులను అలాగే కొంచెం పంచదారని కూడా వేయండి. యాలకుడు వేయటం వలన ధనం అనేది ధన సమస్యలు పోతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనానికి ధనం వస్తుంది. దానితో పాటు అదృష్టం కూడా మిమ్మల్ని వరిస్తుంది. ఇక పంచదారను వేయటం వల్ల మన జీవితం మధురంగా మారిపోతుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీద పడతాయి. పంచదార తీపి పదార్థం కనుక మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక జాతకంలో సమస్యలు పోతాయి, జాతక దోషాలు తొలగిపోతాయి.